ఆకి అదాలత్లో మొహమ్మద్ అజరుద్దీన్ గారి మీద మొదటి ఆరోపణ, ఆయన ఎలాంటి అనుభవం లేకుండా రాజకీయాల్లోకి దిగారు. అజరుద్దీన్ గారు, మేము ఇంతకుముందు చూసింది కాలర్ ఎగరేసి రోల్డ్ అప్ కాలర్ నే చూసాము, కానీ ఇవాళ మాత్రం మీరు కుర్తా పైజామా వేసుకున్న ఒక రాజకీయ నాయకుడిలా ఉన్నారు. సార్, ఈ రోజే కదా నాకు ఆప్కే అదాలత్కి రమ్మని ఇన్ఫార్మ్ చేశారు. పార్లమెంట్ నుంచి స్ట్రైట్ గా ఇలా వచ్చేసాను. టీషర్ట్ వేసుకోవడానికి కూడా నాకు టైం లేదు. ఏం చేయమంటారు? ఓ అలాగా. నేనేమనుకున్నానంటే మీ స్టైల్ పూర్తిగా మారిపోయింది అనుకున్నాను. లేదు లేదు, ఏం మారలేదు. నేను అలాగే ఉన్నాను. పార్లమెంట్లో ఉన్నప్పుడు కాలర్ ఎత్తుకుని ఉండలేం కదా. అక్కడున్న పద్ధతుల్ని తప్పకుండా మెయింటైన్ చేస్తూ ఉండాలి. మర్యాద ఇవ్వాలి. పబ్లిక్లోకి వచ్చేటప్పుడు కాలర్ ని ఎగరేసుకుని చాలా స్టైల్ గా వస్తారు కదా. ప్రయత్నించి చూస్తాను. చూడండి, పబ్లిక్ ఏం కావాలో. ఈ కాలంలో పబ్లిక్కి అంటే ఈ డ్రెస్ బాగా నచ్చిందనే అనుకుంటాను. మొరాదాబాద్లో నేను క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కుర్తా పైజామా వేసుకున్నాను. అప్పుడు ప్రజలందరూ ఏమన్నారంటే, అజారన్నా నువ్వు ఈ విధంగా కాదు టీషర్ట్ జీన్స్ వేసుకో అన్నారు. ఇక్కడ పార్లమెంట్లో ఏమో ఇలాంటి కుర్తా పైజామా బాగా సూట్ అయిందని అన్నారు. అందుకే వేసుకున్నా. అంటే ఒకళ్ళు అందంగా ఉన్నారంటే వాళ్ళు ఏం వేసుకున్నా సూట్ అవుతుంది. అలానే అనుకోండి. అది వాళ్ళని అడగండి మీరు. మీ క్రికెట్ రికార్డ్ని మేము చూస్తాం, చాలా అద్భుతమైన రికార్డ్. మీ క్యాప్టెన్సీలో చాలా మ్యాచ్లు గెలిచారు, చాలా చేశారు. కానీ రాజకీయానికి సంబంధించి మీకు ఎలాంటి ట్రాక్ రికార్డు లేదు. 15 రోజుల క్రితమే మీకు పార్టీ టికెట్ వచ్చింది, మీరు డైరెక్ట్గా రంగంలోకి దిగిపోయారు. అదేంటంటే చూడండి, రికార్డ్స్ ప్రకారం చూస్తే మెల్లగా వస్తాయి. అది నేను ఇప్పుడే కదా పాలిటిక్స్కి వచ్చాను. ఇక టెస్ట్ మ్యాచ్ల్లో అయితే రికార్డ్స్ అన్నిటినీ నేను బ్రేక్ చేశాను. ఇప్పుడు నేను పాలిటిక్స్కి వచ్చానంటే టోటల్గా చెప్పాలంటే నేను కొత్తవాడిని. ఇప్పుడే వెళ్తున్నాను. ఈ రోజుకి 14th డే. అలా వెళ్తూ ఉంటాను. ఇన్షాల్లా అక్కడ కూడా రికార్డ్స్ బ్రేక్ చేస్తాను. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశ్నలు అడగండి. క్రికెట్లో ఒకటి, మీ చేతిలో బ్యాట్ ఉంటుంది లేదా బాల్ ఉంటుంది. మీరు బ్యాటింగ్ చేసేటప్పుడు మీకు బాగా తెలుసు ఫీల్డర్స్ ఎక్కడెక్కడ ఉంటారు అని. కానీ ఇక్కడ అలాంటిదేం జరగదు, ఎందుకంటే ఇక్కడ లక్షల కొద్దీ ప్రజలు ఉంటారు. లేదు, నేను అదృష్టవంతుడినే. కాకపోతే నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు 5గురే సెలెక్ట్ చేశారు. ఇక్కడైతే లక్షల మంది ప్రజలు ఎలెక్ట్ చేసి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ల కోసం నేను సాయం చేయాలి, వాళ్ళు నాకు సపోర్ట్గా ఉండాలి. నేను వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటా, వాళ్ళు కూడా నాకు అలాగే ఉంటారు. మురాదాబాద్కి మీకు ఏ సంబంధం లేదు. మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి ఇది మురాబాద్ రెండింటికి బాధ ఉందని మీరు అనుకున్నారు. లేదు లేదు, దానికి సంబంధం ఉంది. మీకు ఈ విషయం తెలియదనుకుంటా. 350 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో రుస్తుం ఖాన్ అని ఉండేవారు. ఆయనే మురాదాబాద్ను ఎస్టాబ్లిష్ చేశారు. నాకు తెలిసి ఆయన ఏ పనిని వదిలి వెళ్లారో అప్పట్నుంచి నేను ఆ పని మీదే దృష్టి పెట్టి కేంద్రీకరిస్తాను. లేదు, ఇది నిజమైన హిస్టరీ. నేను చెప్పేదాంట్లో ఏ అబద్ధం లేదు. కానీ 350 సంవత్సరాల క్రితం ఉన్న ఒక విషయాన్ని మీరు ఇప్పుడు ప్రజలకి గుర్తు చేశారు. మర్చిపోయిన వాళ్ళని మీరు మళ్ళీ లేపారు. మర్చిపోయిన వాళ్ళని మనమేం చేయగలం? వాళ్ళు వదిలేసి వెళ్ళిన దాన్ని నేను చేపట్టాను. కానీ ఇది నిజమా కాదు చెప్పండి. ఎలక్షన్ టికెట్ మీకు ఇచ్చిన తర్వాత మీరు చాలా చోట్లలో ట్రై చేశారు. ముందు సికింద్రాబాద్లో పోటీ చేశారు, తర్వాత రాజస్థాన్లోని టోక్లో పోటీ చేశారు, తర్వాత యూపీ మీరట్ నుంచి పోటీ చేశారు, తర్వాత మురాదాబాద్లో సీటు ఖాళీగా ఉండటం వల్ల అక్కడ పోటీ చేశారా? లేదు, నాకు ఎలక్షన్లో పోటీ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. నేను మేడంని కలిసినప్పుడు క్యాంపెయిన్ మాత్రం మీరు చేయండి అన్నారు. అదే ఆవిడ రీటాజీ కలిసినప్పుడు. అయితే ఆవిడేమన్నారంటే మురాదాబాద్ నుంచి నువ్వు పోటీ చేయొచ్చు కదా అన్నారు. నేనన్నాను, మేడం నా వల్ల ఇదంతా అవ్వదు అన్నా. అంటే మీకులా నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా, అంటే అనుభవం లేదు కదా, ఎలా పోటీ చేస్తాను అని చెప్పాల్సొచ్చింది. అయితే పరిస్థితుల కారణంగా పోటీ చేయాల్సొచ్చింది. నేను ప్రిపేర్ అయ్యాను. అక్కడికి వెళ్ళాక ప్రజలు మొదటిసారి వెళ్ళగానే నా మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. నాకది నచ్చింది. ఏ కాన్స్టిట్యూయెన్సీలో అయితే మీ పేరు చెప్తున్నారో అక్కడ ఎక్కువ శాతం ముస్లింస్లే ఉన్నారని తెలిసింది. అది నిజమేనంటారా? అవును. అందుకే మీకు అక్కడ విజయం లభించింది, ముస్లింస్ అందరూ కలిసి మీకే ఓటు వేశారని అంటారా? లేదు, అలాగేం కాదు. ఒకవేళ మీరు స్ట్రాటజీ చూస్తే గనుక నాకు 60,000 70,000 హిందువుల ఓట్లే ఎక్కువ పడ్డాయి. సో నేనేమనుకున్నానంటే అక్కడ ఫస్ట్ టైం సెక్యులర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకున్నా. అక్కడున్న వాళ్ళందరూ చెప్పారు, అంటే ఇంతకుముందు అక్కడున్న ఎంపీస్ పెద్దవాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళందరూ చాలా పొడుగ్గా ఒక గడ్డం పెట్టుకునేవారట. అలాంటి వాళ్లే అక్కడ ఎంపీస్ గా ఉన్నారని విన్నాను. ఇప్పుడు కొంచెం ట్రెండ్ చేంజ్ అయింది కదా. అదే యంగ్స్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి. అలాగే మురాదాబాద్ ప్రజలందరికీ మీరు చాలా వాగ్దానాలు ఇచ్చారు. సార్, వాగ్దానాలంటే నేను మురాదాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. అక్కడ గనుక చూసారంటే ఒక నగరం ఉంది, అది పీతల్ నగరం. బావుంటుంది అది. అక్కడ ఇండియాలోనే ఫారెన్ ఎక్స్చేంజ్ ఎక్కువగా జరిగే ప్రదేశం అది. నేనేమనుకున్నానంటే డెవలప్ అయింది కదా అనుకున్నా. వెళ్ళి చూశాక అక్కడ ఏ డెవలప్మెంటు లేదు.
అయితే యూపీలో మొత్తం క్యాంపెయినింగ్ నేను ఇచ్చాను. అక్కడ నేను ఏ ప్లేస్కు వెళ్ళినా అక్కడ ఎక్కడా కూడా ఏ డెవలప్మెంట్ లేదు, వెనుకబడి అక్కడ ఉన్నారు. పరిస్థితి ఎలా ఉంది? మీరు ఒక్క ఊరికి వెళ్ళడం ఇదే మొదటిసారి లేదు, అనుకుంటాను. అక్కడ పవర్టీ చాలా ఎక్కువ ఉంది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంది, సరైన స్కూల్స్ కూడా లేవు. నేనక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది పిల్లలు అలా ఊరికినే ఉన్నారు, వాళ్ళకి ఏ పనులు లేవు, పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా ఖాళీగానే ఉన్నారు. అప్పుడు నేనేమనుకున్నానంటే చూడ్డానికి పిల్లలందరూ ఎంతో బాగున్నారు, వాళ్లకున్న టాలెంట్ చూసి వాళ్ల కోసం ఒక ఏదైనా ఏర్పాటు చేసి వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చూశాను. వాళ్ళందరూ కూడా ఎంతో బాగా చదువుకునే పిల్లలు, కానీ అక్కడ ఏ కార్యాచరణ కూడా అమలు కాలేదు, శారీరకంగా ఎంతో వీక్ గా ఉన్నారు. మీరు చెప్తే నమ్మరు, నేనక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు 2-3 వయసైన వాళ్ళేమన్నారంటే, నాకు తెలిసి వాళ్ళకి 70-75 వయసు ఉంటుంది. వాళ్ళేమన్నారంటే, చూడండి మేమింతవరకు కరెంటు చూడలేదు అన్నారు. ఇప్పుడు మా వయసు 78-79 అవుతుంది, అదే తలుచుకుంటే మాకు కష్టంగా ఉంది. ఇండియా ఇంతగా ఎదిగింది కదా, 21st సెంచరీ దాటిపోయింది. ఇప్పుడు నేనేమనుకున్నానంటే అన్ని గ్రామాల్లో, అదే చిన్న చిన్న ఏరియాల్లో ఎలక్ట్రిసిటీ అనేది ముఖ్యం, అది చాలా అవసరమైన విషయం. అది కాదు, మీరు ఇక్కడే చూడండి, ఇక్కడ కరెంట్ లేకపోతే మనం కూర్చొని ఉండగలమా? ప్రోగ్రామ్ కూడా జరగదు. కుదరదు, అందరూ నల్లగా అవును, అందరూ కనిపిస్తూ ఉంటారు. నల్లగానే ఉంటారు. కానీ మీరు వాగ్దానం చేసినట్టు ఇంతకుముందు చాలా మంది నాయకులు వాగ్దానం చేశారు. అక్కడ ఎవరు పోటీ చేసినా ఇలాగే చెప్పేవాళ్ళు, మీకు నీళ్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, మీకు డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇస్తాం, స్కూల్స్ ఇస్తాం, హాస్పిటల్స్ ఇస్తాం. ఎలక్షన్ ముందు ఇలాంటి వాగ్దానాలు చేస్తారని విన్నాను. సార్, మీరు కూడా వాళ్ళలాగే ఇన్ని వాగ్దానాలు చేశారు, నిజంగానే ఇవన్నీ నెరవేరుస్తారా చెప్పండి? ఇన్షాల్లా ప్రయత్నాలనేవి చేసి తీరాలి. నేనొక డిఫరెంట్ టైప్ అయిన నాయకుడిని అంటాను. నేనొక ప్లేయర్ని, నాకు తెలుసు అది ఎంత కష్టమైందో అని. నేను ఆడుతున్నప్పుడు ఎన్నో సమస్యలు ఫేస్ చేశాను. ఆడడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఆ టైంలో 8-9 కిలోమీటర్లుండే గ్రౌండ్కి నేను నడుచుకుని వెళ్లేవాణ్ణి, ఎలాగోలా గ్రౌండ్కి వెళ్లేవాణ్ణి. ఆ తర్వాత ఇంకా కష్టమైన విషయం ఏంటంటే ప్రాక్టీస్ అయ్యాక తిరిగి ఇంటికి రావడం, 5-6 కిలోమీటర్లు నడవాలి. అలా కష్టపడి ఇంటికి చేరుకునేవాణ్ణి. ఇప్పుడు ఇండియా బాగా డెవలప్ అయింది, అంటే నా కాలంలో ఎంతో కష్టపడి ఆడేవాళ్ళం, ఇప్పుడు చాలా సులువైపోయింది అందరికీ. మీ వల్ల అవుతుందో లేదో, బట్ ఒకవేళ ప్రయత్నిస్తే చాలా మంచిది. నేనేమంటానంటే ఈ కాలంలో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా చాలా బాగుంది అంట. పిల్లలందరి దగ్గర బైక్స్ ఉన్నాయి, అప్పుడు నాకు సైకిల్ కూడా లేదని చెప్తా. అయితే మీరు ఏమంటున్నారంటే ఈ కాలంలో వచ్చిన మార్పు వల్ల ఒక నాయకుడు నేను ఇచ్చిన మాట నెరవేరుస్తానని చెప్తున్నారా? ఇన్షాల్లా ప్రయత్నించి చూస్తే తప్పే ఉంది, పబ్లిక్ కూడా దాన్ని ఆదరిస్తారు కదా. ఇంకా అది నా మారల్ రెస్పాన్సిబిలిటీ, దానికి నేను బాధ్యుడిగా ఉంటాను.